వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో యాంపీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గిరిబాబు సార్ ఉన్నారు. చాలా మందికి ఉన్న కామన్ డౌట్స్ అన్ని కూడా సార్తో మాట్లాడి అడిగి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్ టైంలో యూఎస్ఏలో ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో తేలింది ఏంటి అంటే 40% ఇండియన్స్ అమెరికా వదిలేసి ఇండియా వచ్చేయాలనుకుంటున్నారు అని. అలానే ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది జాబ్స్ కూడా పోయాయి. అసలు ఈ టైంలో ఏం చేయాలి? నార్మల్గా ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ వీక్లీ ఒక 2-3 కాల్స్ వస్తాయి యుఎస్ కెనడా నుంచి, పర్టికులర్లీ యుఎస్ నుంచి. ఐ గాట్ అరౌండ్ 450+ యుఎస్ క్లయింట్స్. మెజారిటీ ఆఫ్ క్లయింట్స్, మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 99.9% ఫోన్ చేశారు అంటే స్టీరియోటైపిక్ క్వశ్చన్ ఏమనంటే, నేను నెక్స్ట్ 4-5 yearsలో ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోతాను, నాకు అపర్ణ మై హోమ్లో ఒక ఫ్లాట్ కావాలి, ప్లస్ ఒక మంత్లీ ఒక 3-4 lakhs ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇంతే, ఇదే క్వశ్చన్ అంతే. సో అంటే అసలు నాకు సర్ప్రైజ్ ఉండేది, ఎందుకు ఇట్లా అందరూ ఒకేలాగా అడుగుతున్నారని. సో అడుగుతుంటే వాళ్ళందరూ రియల్ టైం ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, యాక్చువల్గా మేము ఇక్కడికి ఎవరైతే 2010కి బిఫోర్ వచ్చారో వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు అక్కడ సొసైటీలో మమేకమైపోయారు, వాళ్ళ పిల్లలందరూ అక్కడే పుట్టి, ఎందుకంటే బిఫోర్ 15 years బ్యాక్, ఇక వాళ్ళు ఇండియాకి రావడానికి ఇష్టపడట్లేదు కూడా. అండ్ ఒకవేళ వద్దాము అనుకున్నా కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళే ఉంటారు ఎక్కువ, బిఫోర్ 2010 వెళ్ళిన వాళ్ళు. వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చింది అంటే ఇండియాకి యూఎస్కి వెళ్ళినట్టు షటిల్, మనం ఇక్కడ నుంచి మనం ఊరు వెళ్ళినట్టుగా ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళకు వీసా అవసరం ఉండదు, కనుక వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. ఎవరైతే 2010 తర్వాత వెళ్ళారో వాళ్ళతోటే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న సొసైటీలో కంప్లీట్గా ఇవ్వలేక, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా రేజ్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాలో మనకు ఒక 2+2 వైఫ్ హస్బెండ్ 2 kids ఉంటే ఒకరు వర్క్ చేస్తే ఓకే, పర్లేదు, బాగానే బతకొచ్చు. కానీ అమెరికాలో మాత్రం ఒక్కళ్ళు పని చేస్తే చాలా కష్టం బ్రతకడం, అంటే ఎక్స్పెన్సెస్ అనేవి తట్టుకోలేరు. అండ్ సపోజ్ ఓన్ హౌస్ లేదు, రెంట్ ఉంది అనుకోండి, 40% ఎర్నింగ్స్ టువర్డ్స్ రెంట్. తర్వాత ఎడ్యుకేషన్ పోస్ట్ 10th class చాలా కాస్ట్లీ, అప్ టు 10th class అక్కడ ఫ్రీ. ఎనీ స్టేట్ ప్రావిన్స్లో కనుక మనం ఉంటే, మనం ఉన్న స్టేట్ ప్రావిన్స్లో అక్కడ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది. బట్ బియాండ్ 10th class చాలా కాస్ట్లీ. తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ టూ మచ్ అసలు. మనం ఇండియాలో ఏ హాస్పిటల్కి ఇట్లా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు, అడ్మిట్ అయిపోవచ్చు, అక్కడ అట్లా కుదరదు. అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, మనకు ట్రీట్మెంట్ తొందరగా దొరకదు. అండ్ అది కూడా చాలా కాస్ట్లీ. వాళ్ళకి ఏ చిన్న డౌట్ వచ్చినా విపరీతం టెస్టులు చేస్తూ ఉంటారు. ఇంకా ఇన్సూరెన్స్ కూడా చాలా కేసులలో అప్లికబుల్ అవ్వరు ఒక్కోసారి. అవి అవ్వనప్పుడు ఇంకా టూ మచ్ ఎక్స్పెన్సెస్. ఇక ఒక సర్వెంట్ మేడ్ ఇండియాలో పెట్టుకోవాలంటే హార్డ్లీ 4-5,000. హైదరాబాద్ అంటే సిటీ కొంచెం ఇంకా అర్బన్ సెంటర్స్లో 8,000-10,000 మ్యాక్స్. బట్ అక్కడ అలా కాదు. దట్ ఈస్ ఆల్సో లైక్ ఏ మంచి ప్రొఫెషన్ అక్కడ. సో అవన్నీ కాస్ట్ తట్టుకోలేక వాళ్ళు ఉన్న ఇన్కమ్ తోటి సతమతం అవుతున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ అలా బతుకుదామన్నా కూడా ఇబ్బంది అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి? లే ఆఫ్స్. సడన్గా మనకు ఒక కామెడీ జోక్ కూడా వస్తుంటుంది. నేను కార్లో వెళ్తుంటే మెయిల్ వస్తుంది, ప్లీజ్ గో బ్యాక్ టు హోమ్. ఆఫీస్ సీట్లో ఉంటే మీరు ఇక్కడతో చాలు, థ్యాంక్ యూ ఫర్ సర్వీసెస్, యూ కెన్ గో బ్యాక్ టు హోమ్. లేదా మీరు బయలుదేరకపోతే ఆఫీస్కి, ప్లీజ్ స్టే బ్యాక్ ఎట్ హోమ్, యు ఆర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. ఇట్లా ఒకప్పుడు మనం పింక్ స్లిప్ అని వినేవాళ్ళం. పింక్ స్లిప్ బెంచ్ మీద ఉండేవాళ్ళు. వాళ్ళకు ప్రాజెక్ట్స్ లేక ఇంకో ప్రాజెక్ట్ కోసం వెయిటింగ్ అప్పుడు పింక్ స్లిప్ బెంచ్ అంటారు. ఇప్పుడు అది కాదు అసలు. కంప్లీట్గా లే ఆఫ్ అంటే థ్యాంక్ యూ, యూ కెన్ గో బ్యాక్ టు హోమ్ అంతే. అది ఓవర్ నైట్. ఇంకా పరిస్థితి ఏంటి అప్పుడు? ఆ స్ట్రెస్ తోటి నా జాబ్ ఉంటుందా లేదా, నేను ఉద్యోగం చేస్తా చేయనా అనే డౌట్ అనే దాంతో చాలా మంది స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు. ఇంత స్ట్రెస్ తోటి ఇక్కడ చేసేది ఏముంది, సరే ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికంటే ఇండియాకి వెళ్ళిపోదాం అనే వాళ్ళు మోర్ దెన్ 40% సంఖ్య పెరిగిపోయింది. అండ్ ఈ లే ఆఫ్స్కి రీజన్ ఏంటి? ఏఐ రావడం. ఈ ఏఐ వచ్చిన తర్వాత హెడ్ కౌంట్ తగ్గించుకొని ఒక 10 మంది చేసే ఉద్యోగాన్ని ఒక 4గురితో చేయించవచ్చు. ప్లస్ అదే కాస్ట్ కటింగ్ చేయాలి అంటే ఫస్ట్ హెడ్ కౌంట్ తగ్గించాలి. దాంతో 10 మంది చేసే ఉద్యోగం మాకు అక్కర్లేదు. అండ్ హై శాలరీ పీపుల్, కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, 45-50 వాళ్ళు, వీళ్ళకు బాగా థ్రెట్ ఉంది. సో దాంతో మనం చేసే పని ఆల్రెడీ కంపెనీస్కి వేరే ద్వారా అయిపోతున్నప్పుడు ఇంకా వాళ్ళకి మనుషులతో అవసరం లేదు కదా. సో ఇది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి రీజన్స్ మెయిన్గా ఈ ఏఐ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీస్ వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తం డిజైనింగ్ అంతా మార్చేస్తున్నాయి, కంప్లీట్ మార్చేసాయి. దాంతో ఒకప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంది అంటే దే హ్యావ్ టు షో సర్టన్ హెడ్ కౌంట్. ఆ హెడ్ కౌంట్ ఉంటేనే ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అసలు లేదు, హెడ్ కౌంట్తో సంబంధం లేకుండా వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు మేము ఈ ప్రాజెక్ట్ని ఎంత లో కాస్ట్లో చేయగలము, లో కాస్ట్ అంటే లే ఆఫ్ చేసేయాలి. ఫస్ట్ కనిపించేది అదే కదా,
ఎక్స్ట్రా బర్డన్ అనేది. సో దాంతో ఇమీడియట్లీ వాళ్ళు ఎప్పటికప్పుడు కంపెనీస్ ఇలా చేసేసరికి ఎంప్లాయీస్కి జాబ్స్ పోవడము, అక్కడ ఒక జాబ్ లేకపోతే ఉండడం చాలా కష్టం. ఎందుకంటే H1B వీసాతో ఉంటారు, అది జాబ్ ఉంటేనే అక్కడ కంటిన్యూ అవ్వాలి, లేదా పేరోల్ రన్ అవ్వకపోతే కష్టం అది. దాంతో ఇండియాకి వచ్చేయాలి, ఇక్కడికి రాలేక అక్కడ ఉండలేక ఆ జాబ్స్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ నరకం వద్దు మనకు, వెళ్ళిపోదాం ఇండియాకి అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. దీని అంతటికి ఇంకొక టర్నింగ్ పాయింట్ ట్రంప్ గెలవడం. 24 నవంబర్ ఎలక్షన్స్లో ట్రంప్ గెలిచాడు. అతను గెలవడం యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే వాళ్ళ క్యాంపెయిన్లో మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంతే. మనము మన తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని మన కేసీఆర్ ఎట్టయితే తెలంగాణ కోసం ఫైట్ చేసిండో, అప్పుడు అక్కడ ట్రంప్ కూడా అమెరికా ఇస్ ఫర్ అమెరికన్స్, అమెరికన్ ఫస్ట్. సో ఇండిజినియస్ టెక్నాలజీ ఇంక్రీజ్ చేయాలి, ఇండిజినియస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచాలి. ఇండిజినియస్ అంటే లోకల్గా. సో కనుక ఏ జాబ్స్ కావాలన్నా కూడా ఫస్ట్ లోకలైట్స్కి ఇచ్చిన తర్వాత మిగులుతేనే వేరే వాళ్ళకు. ఈవెన్ మన ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఈ స్విగ్గీ జొమాటో లాంటివి చేస్తుంటారు అక్కడ. వాళ్ళకు కూడా రెస్ట్రిక్ట్ చేసేసారు. వాళ్ళకు బ్యాంక్ అకౌంట్ డబ్బులు పడతాయి కదా, ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ చేయాలి అంటే అతనికి వర్క్ పర్మిట్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను నార్మల్ ఒక స్విగ్గీ జొమాటో లాంటి చిన్న జాబ్ చేయాలన్నా కూడా రెస్ట్రిక్షన్ వచ్చేసింది. అండ్ మన వాళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి లేడీస్ క్యారీ ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ పిల్లల్ని కనేవాళ్ళు, అది కామన్ ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు అది కూడా తీసేశాడు. పేరెంట్స్ అమెరికాలో పుట్టి ఉంటేనే వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ వస్తుంది, అదర్వైజ్ రాదు. సో అలా రూట్ కట్ చేశాడు. అట్లా H1B వీసాకి మీకు కొత్త వాళ్ళకి అప్లై చేయాలంటే $1 lakh, 1 crore నియర్లీ మన టర్మ్స్లో పే చేయాలి. ₹1 కోటి కట్టి H1B వీసాకి అప్లై చేయాలంటే కంపెనీస్కి చాలా బర్డన్ అయిపోతుంది అది. అదే ఎగ్జిస్టింగ్ వాళ్ళకి మాత్రం మేము కంటిన్యూ చేస్తాము, రోలర్ అయ్యే వాటికి ప్రాబ్లం లేదని ఒక రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే ఇక అంతవరకే. కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలంటే H1B వీసా రావాలి. అది రావాలంటే ₹1 కోటి కట్టాలి. కంపెనీస్ విల్ నెవర్ టేక్ ఏ డేర్, అలాంటి పనులు చేయవు. సో దాంతో ట్రంప్ తీసుకున్న ఇలాంటి చర్యల వల్ల, దీనికి తోడు AI రావడం వల్ల అన్ని కలిపి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా వాళ్ళకు మనుగడనే ప్రసాదకం అయిపోయింది. అండ్ ట్రంప్ మెయిన్గా గెలవడానికి వాళ్ళు మెయిన్ తీసుకున్న స్లోగన్ కారణం ఏంటంటే, ఇప్పుడు మనం 2010 తర్వాత వెళ్ళిన బ్యాచ్ అంతా కూడా ఇండియన్స్ వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు వినాయక చవితి ఉంటుంది, మనం తెలంగాణలో ఎట్లా చేసుకుంటాం హైదరాబాద్లో బహిరంగంగా, అలా అక్కడ బహిరంగంగా చేయడం. తర్వాత వేరే వేరే మతాల వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ని బయట దసరా పూజ బహిరంగంగా చేయడం. ఇవన్నీ చేసేసరికి అక్కడ లోకలైట్స్కి ఒకలాంటి అభద్రత భావం కనిపిస్తోంది. ఇక సినిమా, బాలకృష్ణ సినిమా లేకపోతే చిరంజీవి సినిమా రిలీజ్ అయితే ఇక్కడ మన హైదరాబాద్ కంటే మించి హంగామా. అండ్ పొలిటికల్ పార్టీస్ అక్కడ హంగామా చేయడం, ఆ తర్వాత రీజనల్స్ గ్రూపులు కట్టడం, మన తానా అని నాటా అని రకరకాలు ఉంటారు కదా, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడము. ఇక బహిరంగంగా వాళ్ళ కల్చర్లోకి మనం చొచ్చుకుపోతూ ఉంటే వాళ్ళకి చాలా అభద్రత భావం ఉంటుంది. అక్కడ కల్చర్లో మనం ఇవ్వాలి, కానీ వాళ్ళకి మన కల్చర్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. చేస్తే కూడా మన పని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక అలాంటి అభద్రత భావం క్రియేట్ చేశాయి. అండ్ టోటల్ అమెరికన్ పాపులేషన్ 1.5% ఇండియన్స్ ఉంటారు. 1.5% ఆఫ్ పాపులేషన్ ఈస్ పేయింగ్ 6% ఆఫ్ టోటల్ ట్యాక్సెస్. అంటే మన వల్ల లాభం జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళ టోటల్ ట్యాక్స్ కలెక్షన్లో 6% పెయిడ్ బై 1.5% ఆఫ్ ఇండియన్స్. అయినా సరే వాళ్ళకి అంత ట్యాక్స్ వచ్చినా కూడా వాళ్ళకు మిగతా కారణాలు, అంటే మా జాబ్స్ తీసుకుపోతున్నారు అనేసి వాళ్ళకు ఇబ్బంది కలగజేయడం, అండ్ కొత్త క్రియేట్ అవ్వకపోవడము. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇండియా మీద టారిఫ్స్ ఇంపోజ్ చేయడము, మనకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడము. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ టారిఫ్స్ పడుతుంది కనుక ఎక్స్పోర్ట్ లేదు ఇక్కడ నుంచి. సో ఎక్స్పోర్ట్ లేకపోయేసరికి మనకి ఇక్కడ బిజినెస్ ఆగిపోద్ది. సో ఏదైనా సరే పొమ్మని లేక పొగబెట్టడం లాగా దీని అన్నిటికీ ఏ అనేది ఇంకొక రీజన్ అయింది అంతే. అది ఆ రీజన్ వల్ల లే ఆఫ్స్. అసలే జాబ్స్ లేవట్లేదురా బాబు ట్రంప్ చేయబట్టి మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే, ఒక పక్క ఈ టెక్నాలజీ కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది. దాంతో అల్టిమేట్గా మోర్ దెన్ 40% ఆఫ్ పీపుల్ హ్యావ్ డిసైడెడ్ టు లీవ్ USA టువర్డ్స్ ఇండియా. మీకు యాక్చువల్గా రియల్ ఎస్టేట్ కూడా 2023 నుంచి బాగా డౌన్ ఉంది. కారణం ఏంటి? ఇండియాలో, అంటే పర్టికులర్గా సౌత్ ఇండియాలో, మన హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ NRA మనీ. ఆ NRA డబ్బులు రావట్లేదు ఇప్పుడు, అసలు కంప్లీట్గా బటన్ నొక్కినట్టుగా అయిపోయింది. ఎందుకంటే నా జాబే సరిగా లేదు, నా ఎర్నింగే కరెక్ట్గా లేదు కనుక నా డబ్బులే నాకు సరిగా రానప్పుడు, నా ఉద్యోగమే సరిగా లేనప్పుడు నేను వెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కడుపు నిండాక కళలు అంటారు. అంటే ఫస్ట్ నా ఎగ్జిస్టెన్స్, నా సర్వైవల్, నా పిల్లలు మేమంతా అయిన తర్వాత నెక్స్ట్ ఐ లుక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, పర్టికులర్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. అంతవరకు ఆలోచించాలంటే నా ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం వచ్చేసింది. ఫస్ట్ నా జాబ్ పోతే తినడానికి ఫుడ్ కావాలి, సో నాకు ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, సో లిక్విడిటీ కావాలి. ఇక్కడ అయిపోతున్నారు. ఇక మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కి లేదు. సో అందువల్లనే
ఎన్ఆర్ఐ మనీ అయిపోవడం వల్ల రియల్ ఎస్టేట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అయింది అది. సో ఇంపాక్ట్ అయితే రియల్ ఎస్టేట్ అది కూడా వేరే వేరే సెగ్మెంట్స్లో ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. రిపుల్ ఎఫెక్ట్ ఇదంతా కూడా ఒక్క దగ్గర జరిగిన ఎఫెక్ట్ ఇప్పుడు నీళ్ళలో రాయేసాం అనుకోండి మొత్తం ఎట్లా వెళ్తుంది, అలా రిపుల్ ఎఫెక్ట్ అయిపోయింది అంతా. అది ఒక రీజన్ ట్రంప్ రావడం వల్ల, అతను తీసుకొచ్చిన కొత్త విధానాల వల్ల అలా ఒకటి తడిచి మొప్పడైపోయినాయి. ఇప్పుడు మీకు డల్లాస్ ఉందనుకోండి, దాన్ని డల్లాస్పురం అంటారు. డల్లాస్పురం దాని పేరు. అంటే మొత్తం మీరు అమలాపురం, అంబాజీపేట, లేకపోతే భీమవరం ఇట్లా ఉన్నట్టే ఉంటుంది అక్కడ. ఇక టెక్సాస్ వెళ్తే మొత్తం గుజ్జూసే. సో అక్కడ మొత్తం ఈ గుజరాతీ బిజినెస్ అంతా వాళ్ళే ఉంటారు. సో దాంతో చాలా ప్రాంతాలని మనం డామినేట్ చేసే పరిస్థితి అయిపోయింది. ఒకనొక టైంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక తెలుగువాడు యుఎస్ ప్రెసిడెంట్ కావాలని కూడా చెప్పాడు లాంగ్ బ్యాక్. అంటే అంత డామినేషన్ తీసుకురావాలని వచ్చింది అది. కాకపోతే అదంతా 2010కి ముందున్న వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఈ 2010-15 తర్వాత వెళ్ళిన వాళ్ళతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని, వాళ్ళకే ఇబ్బందులు కూడా. అంతకుముందు 2010కి ముందు వెళ్ళిన వాళ్ళతో మాట్లాడితే అమెరికా వాజ్ వెరీ గుడ్, ఇక్కడ ట్రాఫిక్, డిసిప్లిన్, నీట్నెస్ అమేజింగ్ ఉండేది. ఇప్పుడు అంతా పెంటకుప్ప అయిపోయింది. మీరు చాలా వీడియోస్ కూడా చేస్తుంటారు, మేము ఇక్కడికి వచ్చినప్పుడు బాగుండేది, ఇప్పుడు అంత వర్క్ కల్చర్ లేదు, అట్లాంటి అట్మాస్ఫియర్ లేదు, మీరు ఎవరు రాకండి అనే చెప్తున్నారు చాలా మంది. ఈవెన్ ఒకప్పుడు అమెరికా అల్లుడు అంటే చాలా క్రేజీ ఉండేది, ఇప్పుడు అంత లేదు, భయపడుతున్నారు జాబులు పోతాయని. ఒకప్పుడు మనం చిన్నప్పుడు సినిమాలలో, మా సినిమా అమెరికాలో షూటింగ్ చేసేవాళ్ళు, అమెరికా అబ్బాయి, అమెరికా అల్లుడు ఇట్లా షూటింగ్ పేర్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కల్చరే లేదు, ఎందుకంటే అమెరికా అనేది ఇట్లా గూగుల్లో కొడితే, యూట్యూబ్ కొడితే వచ్చేస్తుంటారు ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్ని కూడా. సో ఆ క్రేజ్ పోయింది. ఆ క్రేజ్ పోవడానికి ఇలాంటి అన్ని రీజన్స్, దీనివల్లనే ఆ స్టేట్మెంట్ 40% ఆఫ్ ఇండియన్స్ కమింగ్ బ్యాక్ టు. సో ఇవన్నీ రీజన్స్ అన్ని ఒకేసారి కలగలిసాయి. ఓకే సార్. అండ్ మనలో చాలా మందికి ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే మనల్ని గైడ్ చేసే రైట్ పర్సన్స్ మనకి దొరకాలన్నమాట. మీలో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉండొచ్చు. ఏదైనా ఫ్యూచర్ ప్లానింగ్ మాత్రం మీరు కంపల్సరీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం గిరిబాబు సార్ నెంబర్ అయితే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎనీ టైం మీరు కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ అండి.